నెల్లూరు జిల్లా కోవూరు లైబ్రరీ సెంటర్ వద్ద చావడి వీధిలో విద్యుత్ శాఖ విశ్రాంతి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని శేఖర్ స్వామి ఈ నెల 15వ తేదీ హైదరాబాద్ లో ఉన్న బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి తిరిగి 24వ తేదీ అనగా ఈ రోజు ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 10 లక్షలు విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితులు శేఖర్ స్వామి తెలిపాడు. సార్ ఫంక్షన్ పెట్టుకొని ఉంటారు వెళ్ళిపోయినప్పుడు లాంగ్ చైన్ వేసుకోవాలా? అదే సార్ సర్టిఫికేట్ కూడా ఉంది నా దగ్గర. ఫోటో షేర్ చేయండి సార్. అట్లా ఇంకోటి కూడా ఏదో అన్నారు కదా, ఆ లాంగ్ చైన్ సార్ సార్ నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీని. మేము 15వ తారీఖు బంధువులు ఒక ఆయన చనిపోతే ఆ సెరమనీ కోసం మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళి ఈరోజు ఉదయం 7 గంటలకి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మేము వచ్చేసరికి ఇంటి తలుపు తాళం అలాగే ఉంది. తాళం తీసి లోపలికి వచ్చి చూసేసరికి బెడ్రూము, 2 బెడ్రూమ్ తలుపులు, వంటింటి తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. లోపల ఉన్న బీరువాళ్ళు మొత్తం ఓపెన్ చేసేసి లోపల ఉన్న చీరలు, నగలు అన్నీ కింద పడేసి దాంట్లో ఉన్న బంగారు నగలు సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే నగలు అపహరించినట్టు కనుగొని స్థానిక పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్లూ టీంలు, సిఐ గారు వీళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారుగా ఎంత బెడ్ సార్? 8 నుంచి 10 లక్షల లోపల. డబ్బులు ఒక 5,000 రూపాయలు క్యాష్ ఉండింది, అది పోయింది. దాని లక్ష్మీదేవి విగ్రహం ఒకటి వంటి దేవుడి రూమ్లో ఉండింది. లక్ష్మీదేవి విగ్రహం కూడా కనిపించలేదు, చూసాము. అది మొత్తంగా పోయింది.